డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. గతంలోనూ పలుమార్లు వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ కూడా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, నిన్న నైట్ అంటే భారీగా కురిసిన కుంభవృష్టి వర్షంతో శ్రీశైలంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టు వద్ద ఆంధ్ర తెలంగాణను లింక్ చేసే రోడ్డు పైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. నైట్ జరిగిన ఈ ఘటన ఇప్పటికే అక్కడ రాళ్లను తొలగించకపోవడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ చర్యలు అంటే రాత్రిపూట పడ్డాయి కాబట్టి రాత్రిపూట వాహన రాకపోకలు లేవు కాబట్టి ప్రమాదం ఏం జరగలేదు. ఒకవేళ డే టైం లేదా ఎర్లీ మార్నింగ్ కొండ చర్యలు విరిగిపడి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగి ఉండేది. అయితే గతంలో కూడా ఇలాగనే అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే సంబంధిత అధికారులు ఇప్పటికీ అంటే రాళ్లు కానీ అక్కడ రోడ్డు పైన పడ్డ అడ్డంగా పడ్డ రాళ్లు వాటిని తొలగించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహనదారులైతే ఆరోపిస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి ప్రమాదం నుంచి ఎవరికి ఏం కాలేకపోవడము మంచిగా మనము చెప్పుకోవచ్చు. అయితే సంబంధిత అధికారులు ఏదైతే తెలంగాణ మన ఏపీ సంబంధిత అధికారులు ఆ రోడ్డుకు సంబంధించి వెంటనే అవి తొలగించి రహదారిని క్లియర్ చేయాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పద్మ. అయితే బసవరాజు, చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా పలుమార్లు జరిగాయని, దీనికి సంబంధించి అధికారులకు విన్నవించామని, అయినప్పటికీ కూడా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అధికారులు అంటున్నారు. అలాగే అక్కడున్న ప్రజలు, స్థానికులు కూడా శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు మరి స్పందించారా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఈ లింక్ రోడ్ ఏదైతే ఉందో తెలంగాణ ఏపీకి సంబంధించిన లింక్ రోడ్ కావడంతో అక్కడ జరిగే ప్రతి అంటే ఆటంకం కలిగించే ప్రతి పరిస్థితికి అధికారులు అంటే తెలంగాణ అధికారులు స్పందించాలో ఏపీ అధికారులు స్పందించాలో అనే మీమాంసలో కొంత జాప్యం జరుగుతున్న విషయం కనిపిస్తా ఉంది మనకు. అంటే వీళ్ళ అధికారుల్లో సఖ్యత లేకపోవడం లేదా ఒక అవగాహన లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలానే జరిగింది. అంటే తెలంగాణ అధికారులు క్లియర్ చేయాలనే దాంట్లో కొంత లేట్ జరగడం వల్ల అప్పుడు గతంలో ఆందోళన కూడా చేపట్టారు. అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే అధికారులు కదిలినట్లు మనకు తెలుస్తా ఉంది. అది మరి ఏలోగా క్లియర్ చేస్తారనేది మనం చూడాలి పద్మ. థ్యాంక్ యూ బసవరాజు.